హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అర్బన్ క్లబ్ అకాడమీ. ఓకే, సో ఈ వీడియోలో ఈ సెషన్లో మనం ప్రీవియస్ ప్రాబ్లమ్స్ ఇప్పటివరకు మనం థియరిటికల్గా అండ్ అఫ్కోర్స్ సమ్ ప్రాబ్లమ్స్ చేసాము. బట్ ఓన్లీ ఈ సెషన్లో కంప్లీట్గా ప్రీవియస్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఎస్ఎస్సి జేఈ, ఆర్ఆర్బి జేఈ అండ్ ఈసెట్ కూడా. ఓకే, సో ఈ రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, ఈ రెండు ఎస్ఎస్సి జేఈ ప్రీవియస్ ప్రాబ్లమ్స్ అనమాట. ఐ థింక్ 2018 పేపర్ అనుకుంటా. ఓకే, సో చూద్దాం వాట్ ఈజ్ వాట్ అని చెప్పి. సో చూడడానికి సింపుల్గా ఉంటాయి, చిన్న చిన్న ట్రిక్సే వాడు యూజ్ చేస్తాడు ఎస్ఎస్సి జేఈకి. సో ఆ ట్రిక్స్లో మనం ట్రాప్ అవ్వకుండా వాట్ ఈజ్ వాట్ అనేది కొంచెం బెటర్గా థింక్ చేసి చూస్తే ఆన్సర్స్ ఈజీగా వచ్చేస్తాయి. ఇప్పటివరకు మనం చూసాం కదా, సర్క్యూట్స్ అనేవి చాలా ఈజీగా కంప్లీట్ చేసాము. సో ఇవి కూడా అలానే కొంచెం బెటర్గా కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్. సో ఫైండ్ I1 అండ్ I2. ఓకే, సో I1 ఇక్కడ ఉంది అండ్ I2 ఇక్కడ ఉంది. ఓకే, సో ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే I1 ఈ డైరెక్షన్లో ఉంది అండ్ I2 ఈ డైరెక్షన్లో ఉంది. ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ అది. ఓకే, సో డైరెక్షన్స్ మ్యాటర్స్ అని చెప్పాను కదా ఆల్రెడీ. సో మనకు కావాల్సిన డైరెక్షన్ ఉంటే అదే కరెంట్ కూడా సేమ్ పాస్ అయితే అదే రిప్రజెంటేషన్ ఉంటే పాజిటివ్, ఆపోజిట్ రిప్రజెంటేషన్ ఉంటే నెగిటివ్. ఓకే, సో ఈ డైరెక్షన్స్ బట్టి నేను ఇక్కడ ఇందులో 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేసేస్తాను. ఓకే, సో ఖచ్చితంగా ఈ ఆప్షన్ ఆన్సర్ కాదు, డెఫినెట్గా ఆన్సర్ కాదు. ఎలా చెప్పగలిగాను అది? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రెండు డైరెక్షన్స్ సేమ్ కాదు. ఫస్ట్ పాయింట్. ఓకే, ఉన్నది ఒకటే సోర్స్ మనకి. సో కరెంట్ అనేది డెఫినెట్గా ఇలానే పాస్ అవ్వాలి. కరెంట్ ఇలానే పాస్ అవ్వాలంటే రెండు డైరెక్షన్స్ డెఫినెట్గా సేమ్ అయి ఉండాలి. ఓకే, రెండు డైరెక్షన్స్ డెఫినెట్గా సేమ్ అయి ఉండాలి. ఏదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ సెకండ్ విషయం. బట్ రెండు డైరెక్షన్స్, ఇది ప్లస్ అయింది అనుకోండి, ఇది కూడా ప్లస్ అవుతుంది. ఇప్పుడు రెండు డైరెక్షన్స్ సేమ్ ఉంటాయి బట్ రెండు ఆపోజిట్లో ఉన్నాయి కదా. సో డెఫినెట్గా ఒకటి ప్లస్ ఇంకొకటి మైనస్. ఓకే, సో ఇది ప్లస్ ప్లస్ కాబట్టి ఆప్షన్ ఎలిమినేట్ చేశాను, ఇది ప్లస్ ప్లస్ కాబట్టి ఆప్షన్ ఎలిమినేట్ చేశాను. ఇంకా మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, సో వాడు 3 ఆంపియర్స్ ఆర్ 6 ఆంపియర్స్ ఇస్తాడు, బట్ దేనికి నెగిటివ్ ఆంపియర్స్ అనేది మనం చెక్ చేసుకోవాలి. ఓకే, ఇది కూడా మనం చేసేయచ్చు. ఆల్రెడీ చెప్పా కదా కరెంట్ అనేది ఎలా పాస్ అవుతుంది. సో డెఫినెట్గా ఇందులో వెళ్ళేది పాజిటివ్. ఓకే, ఇందులో వచ్చేది నెగిటివ్. ఓకే, సో నా గెస్ ప్రకారం ఆన్సర్ 3. ఓకే, థర్డ్ ఆప్షన్ ఆన్సర్. ఓకే, చెక్ చేద్దాం. సో 150 అండ్ 25. ఓకే, సో ఇది 25 ohms, ఇదేమో 50 ohms. ఓకే, సో ఫస్ట్ టోటల్ కరెంట్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ టోటల్ కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే టోటల్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ కావాలి. సో R equivalent is equal to 50 into 25 by 50 plus 25. So 50 into 25 by 75, that is equal to 25 3s are, that is equal to 50 by 3. Okay, so total current I is equal to total voltage V, that is equal to 150 and ఈక్వలెంట్ రెసిస్టెన్స్ 50 by 3. సో నేను పైన వేస్తున్నా 3. క్లియరా? సో 0 0 క్యాన్సిల్, 5 3 0. సో ఫైనల్గా 9 ఆంపియర్స్. ఓకే, సో ఈ కరెంట్ అంతమ్మా 9 ఆంపియర్స్. ఆ కరెంట్ అంతా 9 ఆంపియర్స్. ఆల్రెడీ మనకు తెలుసు కరెంట్ డివిజన్ రూల్. ఓకే, సో ఒకటి ఫైండ్ అవుట్ చేస్తే ఆటోమేటిక్గా మిగతాది ఆన్సర్లో వచ్చేస్తుంది. సో నేను ఓన్లీ I1 ఒకటే ఫైండ్ అవుట్ చేస్తున్నా. సో I1 is equal to total current into opposite resistance by total resistance. Total resistance అంతా 75. So 25 3s are 3 3s are, that is equal to I1 is equal to 3 amperes. చెప్పానా? థర్డ్ది కరెక్ట్ ఆన్సర్. ఇదంతా మనం చేయాల్సిన పని లేదు. ఎగ్జామ్స్ వచ్చినప్పుడు లాజికల్గా థింక్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో మీకు డౌట్ ఉంటేనే చేయండి. ఓకే, కాన్ఫిడెంట్గా ఉంటే ఆప్షన్ ఎలిమినేషన్లోకి వెళ్ళిపోండి. ఓకే, సో ఆప్షన్ ఎలిమినేట్ ఎలా చేస్తాము? ఫస్ట్ డైరెక్షన్స్ చూడండి. డైరెక్షన్ చూస్తే ఒకటేమో డౌన్వర్డ్ డైరెక్షన్, ఇంకోటేమో అప్వర్డ్ డైరెక్షన్లో ఉంది. ఓకే, సో డెఫినెట్గా రెండు పాజిటివ్ రెండు నెగిటివ్ ఆన్సర్స్ కాదు. ఓకే, సో ఈ రెండు పాజిటివ్ కాబట్టి ఎలిమినేట్ చేసేయండి. ఓకేనా? ఎయిదర్ 3 or 4 అవుతుంది ఆన్సర్. నెక్స్ట్ 3 4లోని ఎలా ఎలిమినేట్ చేస్తాము? కరెంట్ సోర్స్ అనేది ఇక్కడ ఉంది. ఓకే, సో పాజిటివ్ నుంచే కదా కరెంట్ అనేది పాస్ అవుతుంది. సో కరెంట్ డైరెక్షన్ ఇలా ఉంది. ఓకే, సో నెక్స్ట్ కరెంట్ డైరెక్షన్ ఎలా ఉండాలి? రెండు డౌన్వర్డ్స్లోనే ఉండాలి. రెండు డౌన్వర్డ్స్ అయితేనే కదా ఎగ్జాక్ట్ కరెంట్ డైరెక్షన్ అవుతుంది. ఓకే, సో ఇది డౌన్వర్డ్ డైరెక్షన్ ఉండాలి, ఇది కూడా యాక్చువల్ డైరెక్షన్ ఇలా ఉండాలి. ఓకే, యాక్చువల్. ఓకే,
బట్ మనకు వాడు ఇచ్చిన డైరెక్షన్ ఏంటి, అప్వర్డ్ డైరెక్షన్. ఓకే, అంటే I2 అనేది ఏమవ్వాలి, ఆబ్వియస్లీ ఆపోజిట్లో ఉంది. ఆపోజిట్లో ఉంటే నెగిటివ్ సైన్ వస్తుంది. ఓకే, సో I2కి ఎక్కడ నెగిటివ్ సైన్ ఉంది, ఇక్కడ నెగిటివ్ సైన్ ఉంది. ఓకే, సో I1 యాక్చువల్ డైరెక్షన్, వాడు ఇచ్చిన రిప్రజెంటేషన్ డైరెక్షన్ రెండు సేమే. ఓకే, సో ప్రాబ్లం లేదు, పాజిటివ్ వస్తుంది. సో ఆన్సర్ 3. సింపుల్. ఓకేనా, క్లియర్. నెక్స్ట్ ప్రాబ్లం ఇది చూడండి. ద టోటల్ కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఏ parallel connection of 20 ohm and 60 ohm resistors is 40 amperes. What will be the current flowing through 60 ohm resistor? ఓకే, సో అయితే 20 ohm అండ్ 60 ohm అనేవి parallel లో ఉన్నాయంట. 20 ohm అండ్ 60 ohm అనేవి parallel లో ఉన్నాయంట. ఓకే, సో ఒకటి 20 ohm, ఇంకొకటి 60 ohm. ఓకే, సో అయితే నెక్స్ట్ ఏమన్నాడు, టోటల్ కరెంట్ ఫ్లోయింగ్ త్రూ దీస్ టూ రెసిస్టర్స్ ఆర్ 40 amperes. ఓకే, అయితే రెండు రెసిస్టర్స్లోని టోటల్ కరెంట్ ఎంత పాస్ అవుతుందంట, 40 amperes. ఓకే, సో అయితే కరెంట్ ఫ్లోయింగ్ త్రూ 60 ohm రెసిస్టర్, ఈ కరెంట్ మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా, ఇది అగైన్ ఈజీ, ఇప్పుడే కదా మనం మాట్లాడుకున్నాం కరెంట్ డివిజన్ రూల్. ఓకే, సో I is equal to total current is equal to 40. ఓకే, ఆపోజిట్ రెసిస్టెన్స్ 20, టోటల్ రెసిస్టెన్స్ 80, 60 plus 20. ఓకే, 80. నాట్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్, టోటల్ రెసిస్టెన్స్. ఓకే, సో 0 0 క్యాన్సిల్. ఓకే, 2 4s are and 4 10s are 10 amperes. సో ఆన్సర్ is 10 amperes. సింపుల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అగైన్ సేమ్, ఇవి కూడా ప్రీవియస్ SSC జెల్ ప్రాబ్లమ్స్. ఓకే, సో ఆర్ ఈక్వలెంట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే, అగైన్ సేమ్, ఆర్ ఈక్వలెంట్ మనం చాలా ప్రాబ్లమ్స్ ఫైండ్ అవుట్ చేసాం. ఓకే, సో చూడండి అమ్మా, ఈ రెసిస్టర్ ఎలా ఉన్నాయి, ఈ రెసిస్టర్ అండ్ ఈ రెసిస్టర్ ఎలా ఉన్నాయి, సిరీసా ప్యారలలా? ఓకే, సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, సిరీస్లో ఉంటే ఎలా ఉంటాయి, ప్యారలలో ఉంటే ఎలా ఉంటాయి అని చెప్పి. సో ఫస్ట్ ఒక ఎండ్ అయినా కలుస్తుందా లేదా అనేది ఫస్ట్ చెక్ చేయాలి. ఓకే, సో ఈ రెసిస్టర్ ఇక్కడ కనెక్ట్ అయి ఉన్నాయి. నెక్స్ట్ అనదర్ ఎండ్ కూడా కనెక్ట్ అయి ఉన్నాయో లేదో చెక్ చేయాలి. ఓకే, ఈ రెసిస్టర్ యొక్క ఎండ్ ఇక్కడ ఉంది, ఈ రెసిస్టర్ యొక్క ఎండ్ ఇక్కడ ఉంది. ఓకే, సో రెండింటికి మధ్య సమ్ రెసిస్టర్స్ ఉన్నాయి కాబట్టి మనకు ప్రాబ్లం లేదు. సో ఈ రెండు అనదర్ ఎండ్ కనెక్ట్ అవ్వట్లేదు, ఓన్లీ వన్ ఎండ్ మాత్రమే కనెక్ట్ అయి ఉన్నాయి. నెక్స్ట్ స్టెప్ ఏం చెప్పుకున్నాం, ఈ ఎండ్ దగ్గర ఇంకా వేరే పాత్ ఏమైనా ఉందా లేదా అని చెక్ చేసుకోమని చెప్పుకున్నాం. ఓకే, సో ఈ ఎండ్ దగ్గర వేరే పాత్ ఏమైనా ఉందా, ఏ పాత్ లేదు. ఓకే, సో ఓన్లీ ఒక కనెక్షన్ మాత్రమే ఉంది. ఓకే, సో అప్పుడు ఈ రెండు ఎలా ఉన్నట్టు, సిరీస్ కనెక్షన్లో ఉన్నట్టు. ఓకే, సో బోత్ ఆర్ ఇన్ సిరీస్ కనెక్షన్. ఓకే, సో బోత్ ఆర్ ఇన్ సిరీస్ కనెక్షన్. సో R1 is equal to 1 plus 5, that is equal to 6 ohm. ఓకే, ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ చూడండి, 6 ohms అండ్ 3 ohms. ఓకే, సో ఈ రెండు రెసిస్టర్స్ ఎలా ఉన్నాయి, వన్ ఎండ్ ఇక్కడ కనెక్ట్ అయ్యి ఉంది. ఓకే, 6 ohms యొక్క 3 ohms వన్ ఎండ్ అక్కడ కనెక్ట్ అయ్యి ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక ఎండ్ కూడా కనెక్ట్ అయ్యి ఉన్నాయి కదా ఇక్కడ. ఓకే, 6 ohm ఎండ్ కనెక్ట్ అయ్యి ఉంది, 3 ohm ఎండ్ కనెక్ట్ అయ్యి ఉంది. సో ఈ రెండు ఎలా ఉన్నాయి, ప్యారలల్లో ఉన్నాయి. ఓకే, సో ఇది R1, ఇది R2. సో R2 is equal to ప్యారలల్ కదా, 6 into 3/6 plus 3. That is equal to 6 into 3 is equal to 18, 6 plus 3 is equal to 9, that is equal to 2 ohm. ఓకే, సో ఇప్పుడు సర్క్యూట్ ఎలా వస్తుందమ్మా, సో 4 ohms. నెక్స్ట్ ఈ రెండు ఒక ఓం కింద రీప్లేస్ చేస్తాం కదా, ఎంత అది 6 ohm కింద రీప్లేస్ చేస్తున్నా. ఓకే, ఇది 6 ohm. నెక్స్ట్ ఇది 2 ohm అండ్ ఇది కూడా 2 ohm. 2 ohm ఎలా ఉంటాయి, ఓకే చేద్దాం. ఓకే, సో ఇది 2 ohm, ఇప్పుడు మనకు వచ్చిన 2 ohm అండ్ ఇది 8 ohm. సరిపోయిందా, ఇది 2 ohm ఆల్రెడీ ఉన్న ఓమ్ అండ్ ఇది R2, ఇది 2 ohm. ఓకే, ఇది 4 ohm, ఇది 8 ohm. ఓకే, క్లియర్. సో ఇది 2 and 2 ఎలా ఉన్నాయి, అగైన్ సిరీస్లో ఉన్నాయి. ఓకే, సో 2 plus 2 is equal to 4 ohm. క్లియర్. సో ఈ 6 ohm అండ్ ఈ 4 ohm, 6 ohm అండ్ 4 ohm ఎలా ఉన్నాయి, ప్యారలల్లో ఉన్నాయి. ఓకే, సో R3.
R3 is equal to parallel 6 into 4 by 6 plus 4. Okay, that is equal to 2.4 ohms. Okay, 6 into 4 24, 6 plus 4 is equal to 10. Okay, R 24 by 10 ohms, 24 by 10 ohms. Okay, so R3 ఫైనల్ గా 4 ohms అండ్ R3 అండ్ 8 ohms ఎలా వస్తాయి, సిరీస్ కనెక్షన్ లో కదా వచ్చేస్తాయి. సో ఫైనల్ గా R4 is equal to అంటే R ఈక్వలెంట్ R equivalent is equal to 24 by 10 plus, okay, 4 plus 8 is equal to 12. Okay, 4 plus 8. So final answer antama 10 by 10. Okay, so ఇది 24 and 40 plus ఇది this one is 80. Okay, so final answer anta 24, 40 plus 8 is equal to 120 అంటే 144. 144 by 10, that is equal to 14.4 ohms. 14.4 ohms. Option 1. Clear? Option 1. సింపుల్, చాలా సింపుల్. అండ్ మనం ఇవన్నీ మీరు చేయొద్దు ఎగ్జామ్లో, మీకు అర్థం కావడం కోసం నేను ఇదంతా చెప్తున్నా. ఓకే, సో ఎగ్జామ్లో చూడండి, ఎగ్జాంపుల్లో చూసారు, మీరు ఈ ప్రాబ్లం చూసారు. సో ఎగ్జామ్లో చూడగానే ఏం చేయాలి, ఓకే 1 ohm అండ్ 5 ohm సిరీస్లో ఉన్నాయి, 6 ohm అండ్ 6 3 parallel ఉన్న 6 into 3 by 6 plus 3, 2 ohm, 2 plus 2 again 4, 6 into 4 by 6 plus 4, 2.4. So 2.4, 8 plus 4, 12 plus 2.4, 14.4 ohms. క్లియరా? ఇది మీకు అర్థం కావడం కోసం చెప్పే ఎక్స్ప్లెనేషన్ అంతే. ఓకే, ఎగ్జామ్లోకి వచ్చేసరికి ఇవన్నీ మీరు చేయొద్దు. ప్రాక్టీస్ ఎలా ఉండాలంటే ముఖ్యంగా ఈక్వలెంట్ రెసిస్టెన్స్కి మ్యాక్సిమం పెన్న మనం పట్టుకోకూడదు. అర్థమైందా? సర్క్యూట్ చూసి ఈక్వలెంట్ సర్క్యూట్ మనం ఫైండ్ అవుట్ చేయగలగాలి. ఓకే, సో ఈజీ. ఓకే, క్లియర్? నెక్స్ట్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లం చూడండి, ట్రై చేయండి, ట్రై చేస్తేనే వస్తాయి ప్రాబ్లమ్స్, లేదంటే రావు. ఓకే, సో థెవెనిన్స్ వోల్టేజ్ అండ్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే, సో ఇది ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ ఆర్ థెవెనిన్స్ వోల్టేజ్ VOC ఆర్ VTH. ఇక్కడ వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఇది VOC, ఇది VOC అంటే ఆబ్వియస్లీ ఇది కూడా VOC కదా, ఆర్ VTH కదా. ఓకే, సో ఎందుకంటే ప్యారలల్ కదా ఉంది. ఓకే, ప్యారలల్ కదా ఉంది. నెక్స్ట్ 3 ohms లో కరెంట్ ఎంత పాస్ అవుతుంది, 0 amperes కదా, అంటే అక్కడ వోల్టేజ్ అనేది అసలు ఉండదు కదా. 0 amperes అంటే 0 amperes ఇంటూ రెసిస్టెన్స్ ఎంత అవుతుంది, 0 వోల్టేజ్ అనేది ఉండదు. క్లియరా? సో మనకి ఇక్కడైతే ఎంత అయితే వోల్టేజ్ ఉంటుందో ఈ నోడ్ దగ్గర కూడా అంతే వోల్టేజ్ ఉంటుంది. అర్థమైందా? ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తా చూడండి. VTH. ఓకే, ఇక్కడ VTH వోల్టేజ్ ఉంది, నోడ్ వోల్టేజ్. ఓకేనా? మనకి ఈ వోల్టేజ్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ 3 ohms ఎంత వోల్టేజ్ కావాలి కదా. బట్ ఈ 3 ohms లోని కరెంట్ అనేది పాస్ అవుతుందా? పాస్ అవ్వట్లేదు. ఎందుకు పాస్ అవ్వట్లేదు? ఓపెన్ సర్క్యూట్ కాబట్టి. ఓకే, ఓపెన్ సర్క్యూట్ కాబట్టి 0 amperes అంటే వోల్టేజ్ డ్రాప్, 0 వోల్టేజ్ డ్రాప్. అందుకనే ఇక్కడ ఏదైతే వోల్టేజ్ ఉంటుందో అదే వోల్టేజ్ ఇక్కడ ఉంటుంది. క్లియరా? సో ఇక్కడ మనం ఇప్పుడు ఫైనల్గా మన పాయింట్ ఏంటి, VTH ఇక్కడ ఈ నోడ్ వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేస్తే ఆటోమేటిక్గా VTH ఫైండ్ అవుట్ చేస్తున్నట్టే. ఓకే, ఈ నోడ్ వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేస్తే ఆటోమేటిక్గా VTH ఫైండ్ అవుట్ చేస్తున్నట్టే. ఓకే, సో ఇక్కడ వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం చేయాలి, సింపుల్ 2 waysలో చేయొచ్చు. ఇది ఒకటి ఈ లూప్లో కరెంట్ ఫైండ్ అవుట్ చేస్తారనుకోండి, వస్తుంది ఒక పాయింట్. ఆర్ రెగ్యులర్ మెథడ్ KVL. ఓకే, సారీ నోడల్ అనాలిసిస్. ఓకే, KCL ఆర్ నోడల్ అనాలిసిస్ ఏం చేస్తాం, VTH మైనస్ ఇది ఇక్కడ ఏంటి, ఇది +20 కదా, ఇది +20 volts కదా, ఇది 0 volts కదా. ఓకే, గ్రౌండ్ ఇది +20 volts కదా. సో VTH మైనస్ -20 by 3. ఓకే, by 3. ఈ బ్రాంచ్ అయిపోయింది. నెక్స్ట్ ఈ బ్రాంచ్ ప్లస్ VTH మైనస్, ఓకే ఇది -10 కదా, సో మైనస్ ఆఫ్ -10 by 6. ఓకే, ఈక్వల్ టు 0. ఓకే, సో 6 అంటే అగైన్ LCM is equal to 6. ఓకే, 3 2s are, సో 2 VTH minus 240 కదా. ఓకే, నెక్స్ట్ 6 కాబట్టి VTH మైనస్ ఆఫ్ మైనస్ +10.
ఈక్వల్ టు 0. సో ఫైండ్ అవుట్ చేయండి అమ్మా VTH. 3 VTH -40 + 10 -30. సో 30 అటువైపు వెళ్తే సో ఫైనల్గా VTH ఈజ్ ఈక్వల్ టు 10 volts. VTH ఈజ్ ఈక్వల్ టు 10 volts. ఓకే, కనిపిస్తుందా 10 volts? ఓకే, VTH ఈజ్ ఈక్వల్ టు 10 volts. ఓకే, సో ఎక్కడ ఉంది ఆప్షన్ 10 volts? 2 ఆప్షన్స్ ఉన్నాయి 10 volts. సో ఈ ఆప్షన్ రాంగ్ అండ్ అగైన్ ఈ ఆప్షన్ రాంగ్. ఓకే, సో ఇప్పుడు ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇది రబ్ చేసి ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, సో ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలమ్మా? సోర్సెస్ అనేవి 0 చేయాలి. ఓకే, సోర్సెస్ అనేవి 0 చేయాలి. సో వోల్టేజ్ సోర్స్ ఉన్నాయి కాబట్టి 0 చేయాలంటే ఏం చేయాలి? షార్ట్ సర్క్యూట్ చేయాలా, ఓపెన్ సర్క్యూట్ చేయాలా? ఆబ్వియస్లీ షార్ట్ సర్క్యూట్ చేయాలి. ఓకే, సో షార్ట్ సర్క్యూట్ చేస్తే సో మనకి ఎలా వస్తుంది? 3 ohm అండ్ ఈ షార్ట్ సర్క్యూట్ అండ్ అగైన్ 6 ohm అండ్ దిస్ వన్ అగైన్ షార్ట్ సర్క్యూట్ అండ్ దిస్ ఈస్ 3 ohm. ఓకే, అండ్ దిస్ ఈస్ 3 ohm. సో దిస్ ఈస్ 3 ohm అండ్ దిస్ ఈస్ 6 ohm అండ్ దిస్ ఈస్ 3 ohm. క్లియర్? సో RTH ఫైండ్ అవుట్ చేయాలి. RTH ఫైండ్ అవుట్ చేయాలి. సో 3 and 6 అగైన్ ప్యారలల్లో ఉన్నాయి. ఓకే, సో 2 ohm. ఓకే, సో ఈ రెండు చేస్తే 2 ohm. ఇప్పుడే కదా చేసాం, అయినా చేయండి. 3 × 6 / 3 + 6 18/9 2 ohms. ఓకే, నెక్స్ట్ 3 and 2 ఇన్ సిరీస్. 3 and 2 ఇన్ సిరీస్. సో 3 + 2. సో ఫైనల్గా 3 + 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 5 ohms. దట్ ఈజ్ ఈక్వల్ టు 5 ohms. సో ఆన్సర్ ఈస్ 10 volts and 5 ohms. సింపుల్ క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం. సో ఈ ప్రాబ్లం చూడండి అమ్మా. ద ఇంపిడెన్స్ ఆఫ్ ఎ సర్క్యూట్ ప్లేస్డ్ అక్రాస్ 120 volts 50H సోర్స్ ఈజ్ 10 + j20. ఫైండ్ ద కరెంట్. ఓకే, సో ఇంపిడెన్స్ ఇచ్చాడు మనకి. ఎంత ఇచ్చాడు ఇంపిడెన్స్? Z ఈక్వల్ టు 10 + j20 ohms అండ్ వోల్టేజ్ ఇచ్చాడు 120 volts. ఓకే, అండ్ ఫ్రీక్వెన్సీ 50 Hz ఇచ్చాడు. ఓకే, సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు? కరెంటు. సో ఆబ్వియస్లీ ఆల్రెడీ మనం చేసిన సమ్స్ ఇవి కూడా ఇవన్నీ. ఓకే, ఇవి కూడా SSC JE, ఇవన్నీ SSC JE ప్రాబ్లమ్సే. ఓకే, SSC JE కాకుండా వేరేదైతే నేను చెప్తాను. ఓకేనా? సో I ఈజ్ ఈక్వల్ టు V/Z. దట్ ఈజ్ ఈక్వల్ టు 120 at an angle 0/Z ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో Z మాగ్నిట్యూడ్ ఈజ్ ఈక్వల్ టు 10² and 20². 10² + 20². సో 100 + 400. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు √500. ఓకే, సో √500కి ఏముందా వాల్యూ? ఇంపిడెన్స్ ఆఫ్ ఎ సర్క్యూట్ ప్లేస్డ్ అక్రాస్ 120 volts సోర్స్ ఈజ్ 10 + j20. ఓకే, సో నెక్స్ట్ థింగ్ √500. ఓకే, సో √500 అంతా చూడండి. at an angle how much? సో theta ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చేస్తున్నా చూడండి. సో theta ఈజ్ ఈక్వల్ టు 10 inverse ఆఫ్ ఓకే, సో 20/10 దట్ ఈజ్ ఈక్వల్ టు 2. సో క్యాలిక్యులేటర్ యూజ్ చేస్తున్నా. ఓకే, సో ఇది మీరు క్యాలిక్యులేటర్ యూజ్ చేయకుండా ట్రై చేయండి ఫస్ట్, తర్వాత క్యాలిక్యులేటర్ యూజ్ చేయండి. ఓకే, సో 63.43 degrees. 63.43 degrees. ఓకే, సో 120/500. 120/500 5.366 అండ్ -63.43 degrees. సో దీన్ని మళ్ళీ ఏ ఫార్మెట్లో ఇచ్చాడు మనకి? అవన్నీ రెక్టాంగులర్లో ఇచ్చాడు. సో రెక్టాంగులర్లో చేంజ్ చేయండి. 5.366 ఇంటూ 63 -63.43 2.4. ఓకే, సో మైనస్ ఎలానో మైనస్ వస్తుంది సైన్కి. ఓకే, 63.43 సైన్ ఇంటూ 5.366 4.8. ఓకే, J 4.8 సారీ 2.4 and 4.8 amperes. సో 2.4 - J 4.8. సో ఆన్సర్ ఈస్ ఓకే. సో ఫస్ట్ థింగ్ మనం ఎలిమినేషన్ ఎలా చేయొచ్చు? ఓకే, ఫస్ట్ థింగ్ మనం ఎలిమినేషన్ ఎలా చేయొచ్చు? అగైన్ సేమ్ ఇది కూడా ఎలిమినేషనే. ఓకే, ఇక్కడ పాజిటివ్ ఉంది కాబట్టి ఆబ్వియస్లీ నెగిటివ్. ఓకే, సో నెగిటివ్లో మనం ఎలిమినేషన్ చేయలేం. ఓకే, సో ఇది ప్రాబ్లం చేయాల్సిందే, ఆప్షన్ ఎలిమినేషన్ చేయలేం. ఏ రెసిస్టర్ ఈజ్ రేటెడ్ ఫర్
2.5 kilo ohm and 1 watt అమ్మ, ఇది 1 watt. Determine the maximum voltage and current ratings. ఓకే, ఒక రెసిస్టర్ యొక్క వాల్యూ ఇచ్చాడు, ఎంతది 2.5 కిలో ఓమ్. ఓకే, సో ఒక రెసిస్టర్ అంట 2.5 కిలో ఓమ్ ఉందంట. అయితే అది ఎంత పవర్ని కన్జంప్షన్ చేస్తుంది? 1 watt ఆఫ్ పవర్ని కన్జంప్షన్ చేస్తుంది. ఓకే, సో అయితే ఈ రెసిస్టర్ యొక్క మ్యాక్సిమం వోల్టేజ్ ఎంత ఉంటుంది? రేటింగ్ అన్నమాట, జస్ట్ వోల్టేజ్ రేటింగ్ అంతే. ఓకే, అండ్ కరెంట్ రేటింగ్ ఎంత ఉంటుందో అని అడిగాడు. ఓకే, సో ఫస్ట్ వి. సో వి ఈజ్ ఈక్వల్ టు, ఓకే, జనరల్గా వి స్క్వేర్ బై ఆర్ ఈజ్ ఈక్వల్ టు పీ కదా. జనరల్గా వి స్క్వేర్ బై ఆర్ ఈజ్ ఈక్వల్ టు పీ కదా. ఓకే, సో వి ఈజ్ ఈక్వల్ టు పీ ఇంటూ ఆర్, రూట్ ఓవర్ పీ ఇంటూ ఆర్. సో పీ ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ 2.5 ఇంటూ కిలోవాట్ అంటే 1000. ఓకే, సో 2.5,000 అంటే 2.5ని 25/10 అండ్ 10లో ఒక 0 అండ్ అందులో ఒక 0 క్యాన్సిల్ అయిపోద్ది కాబట్టి, సో దీన్ని సాల్వ్ చేశారనుకోండి మీకు 50 volts వస్తుంది. ఓకే, సో 2.5 అంటే 25/10 కింద రాసుకోవచ్చు కదా. సో 0 0 క్యాన్సిల్. సో 25 ఇంటూ 100, రూట్ 25 ఏమవుతుంది 5, రూట్ 100 ఏమవుతుంది 10. సో 5 ఇంటూ 10 ఏమవుతుంది 50 volts. ఓకే, సో ఈ రెండు క్యాన్సిల్. ఓకే, సో ఆబ్వియస్లీ కరెంట్ వోల్టేజ్ వస్తుంది అండ్ రెసిస్టెన్స్ ఉంది. ఓకే, వోల్టేజ్ వస్తుంది అండ్ రెసిస్టెన్స్ ఉంది, ఆర్ పవర్ అండ్ వోల్టేజ్ ఏదైనా ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఓకే, యువర్ విష్. ఓకే, సో I ఈజ్ ఈక్వల్ టు V బై ఆర్, దట్ ఈజ్ ఈక్వల్ టు 50 volts బై 2.5 ఇంటూ 10 cube, దట్ ఈజ్ ఈక్వల్ టు 50 బై 25 ఇంటూ 10 ఇంటూ 10 cube. ఓకే, so 25 2s are, okay, that is equal to 20 milliamperes. Okay, so that is fourth one, option 4. Option 4. Clear? Okay, so next questions. Determine the external resistor required to reduce the voltage from 120 volts to 72 volts for the operation of a device is rated for 120 volts 100 watts. ఓకే, సో ఇది కొంచెం డిఫరెంట్ ప్రాబ్లం. ఓకే, ఇది కూడా సేమ్ ఎస్ఎస్సి జేఏనే, డిటర్మైన్ ద ఎక్స్టర్నల్ రెసిస్టర్ రిక్వైర్డ్ టు రెడ్యూస్ ద లైన్ వోల్టేజ్ ఫ్రమ్ 120 volts to 72 volts ఫర్ ద ఆపరేషన్ ఆఫ్ ఎ డివైస్ ఈజ్ రేటెడ్ ఫర్ 120 volts అండ్ 100. ఒకసారి ట్రై చేయండి అమ్మా ఇది. ఓకే, ఆ ప్రాబ్లం ట్రై చేయండి, 1 minute ట్రై చేయండి. ఓకే, చేయండి ఒకసారి, కనీసం ఒకసారి ఒక ట్రైల్ అవ్వండి. ఓకే, ఇది కొంచెం డిఫరెంట్ ప్రాబ్లం. ఓకేనా, సో అయితే థింగ్ ఏంటంటే ఒక ఎక్స్టర్నల్ డివైస్ అని చెప్పాడు. ఓకే, ఆ డివైస్ నేను జస్ట్ ఒక రెసిస్టర్ కింద తీసుకుంటున్నా. సో దీని రేటింగ్స్ ఏమి ఇచ్చాడు? 120 volts. ఓకే, 120 volts అండ్ 100 watts. ఓకే, ఇవి రేటింగ్స్. ఓకే, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఇవి రేటింగ్స్. ఓకే, రేటింగ్స్ అనేవి మ్యాక్సిమం అనమాట. మనకి కొంచెం చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది అప్పుడు. ఫర్ సపోజ్ ఒక ట్యూబ్ లైట్ ఉంది ఆర్ ఒక ఇన్కాన్సెంట్ ల్యాంప్ ఉంది. ఓకే, దాని రేటింగ్ 120 volts 100 watts అని ఉంది అనుకోండి. ఓకే, ఆ 120 volts అండ్ 100 watts మీనింగ్ ఏంటంటే మ్యాక్సిమం వాల్యూస్ ఆఫ్ దట్ ఇన్కాన్సెంట్ ల్యాంప్ అనమాట. అంటే అది మ్యాక్సిమం కన్జంప్షన్ ఎంత చేసుకోగలదు? 100 watts చేసుకుంటుంది. ఓకే, అఫ్ కోర్స్ మన బల్బు వేయగానే 100 watts కన్జంప్షన్ చేసుకుంటుంది. అండ్ మ్యాక్సిమం వోల్టేజ్ దానికి ఎంత ఇవ్వాలి? మనం 120 volts మాత్రం ఇవ్వాలి. అందుకని ఎక్కువ ఇస్తే మనం ఏమవుతుంది? ఆబ్వియస్లీ డ్యామేజ్ అయిపోతుంది. ఓకే, రేటింగ్ అంటే మీనింగ్ అది, అర్థమైందా? సో నెక్స్ట్, సో ఆ లైట్ ఆన్ చేసాం అనుకోండి, వర్కింగ్లో ఉందనుకోండి, అది ఆ టైంలో 120 volts ఉండొచ్చు, 110 volts ఉండొచ్చు, ఒకసారి 100 volts ఉండొచ్చు, ఒకసారి లో వోల్టేజ్ ఉంటుంది కదా మనకి. ఓకే, సో ఎప్పుడు రేటింగ్ అనేది ఉండకపోవచ్చు, అర్థమైందా? సో అది గుర్తుపెట్టుకోండి, జస్ట్ వాట్ ఈజ్ వాట్ అని చెప్పి. సో అయితే నెక్స్ట్ థింగ్ ఏమిటి? ఎక్స్టర్నల్ రెసిస్టర్ రిక్వైర్డ్ టు రెడ్యూస్ 120 volts to 72 volts. అంటే 120 volts కాస్త మనకి ఎంత కావాలంట? 72 volts కావాలంట. ఓకే,
అంటే ఈ డివైస్కి నేను 72 వోల్ట్స్ మాత్రమే ఇద్దాం అనుకుంటున్నా. ఓకే, ఈ డివైస్కి నేను 72 వోల్ట్స్ మాత్రం ఇద్దాం అనుకుంటున్నాను. బట్ ఈ రెసిస్టర్ యొక్క రేటింగ్ ఎంత ఇచ్చాడు? 120 వోల్ట్స్ రేటింగ్ ఇది. ఓకే, బట్ నేను ఎంత ఇద్దాం అనుకుంటున్నా? 72 వోల్ట్స్ మాత్రమే. ఓకే, సో అయితే ఎంత వాల్యూ ఉన్న రెసిస్టర్ని కనెక్ట్ చేస్తే ఈ 120 వోల్ట్స్ కాస్త 72 వోల్ట్స్కి వస్తుంది అనేది క్వశ్చన్. ఓకే, ఎంత వాల్యూ ఉన్న రెసిస్టర్ సిరీస్లో కనెక్ట్ చేస్తే, అంటే సిరీస్ అని అవ్వలేదు బట్ కనెక్ట్ చేస్తా అని చెప్పాడు, ఆబ్వియస్లీ సిరీస్. ఓకే, ఎంత వాల్యూ రెసిస్టర్ని కనెక్ట్ చేస్తే 120 వోల్ట్స్ 72 వోల్ట్స్ కింద వస్తుంది అని చెప్పి అడుగుతున్నాడు. ఓకే, సో ఫస్ట్ మనం ఇందులో ఉన్న ఆర్ ఫైండ్ అవుట్ చేయండి, రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, రెసిస్టెన్స్ వాల్యూ అయితే చేంజ్ అవ్వదు కదా, డివైస్ రెసిస్టెన్స్ వాల్యూ అయితే చేంజ్ అవ్వదు కదా. ఓకే, సో రెసిస్టెన్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. సో రెసిస్టెన్స్ వాల్యూ ఏంటి? 120 వోల్ట్స్ అండ్ 100 వాట్స్. ఓకే, సో 120 వోల్ట్స్ 100 వాట్స్కి రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసాం అనుకోండి, ఎంత అవుతుంది? ఓకే, సో V²/P. సో 120 × 120/100. సో 0 0 0 0 క్యాన్సిల్, దట్ ఈజ్ ఈక్వల్ 144 ఓం. ఓకే, సో రెసిస్టెన్స్ ఎంతమ్మా? 144 ఓం. నెక్స్ట్ ఎంత కరెంట్ పాస్ అవుతుందో ఫైండ్ అవుట్ చేయాలి. ఎంత కరెంట్ పాస్ అవుతుందో ఫైండ్ అవుట్ చేయండి. సో ఎంత కరెంట్ పాస్ అవుతుందో ఫైండ్ అవుట్ చేయడానికి ఈ రెసిస్టర్ అండ్ ఈ వోల్టేజ్ యూజ్ చేయాలి. ఓకే, నాట్ దిస్ వోల్టేజ్. ఎందుకంటే ఆపరేషన్లో ఉన్నప్పుడు మనకి ఎంత వోల్టేజ్ ఇప్పుడు పంపిస్తున్నాం మనం? 72 వోల్ట్స్. సో 72 వోల్ట్స్ పంపిస్తున్నాం అంటే ఎంత కరెంట్ పాస్ అవుతుంది అనేది కదా మనకు కావాలి. మీరు 120 వోల్ట్స్ 120 వోల్ట్స్లో ఆపరేట్ చేసిన, 72 వోల్ట్స్లో ఆపరేట్ చేసిన రెసిస్టెన్స్ అయితే చేంజ్ అవ్వదు కదా. పాయింట్ అర్థమైందా? రెసిస్టెన్స్ అయితే చేంజ్ అవ్వదు కదా. ఓకే, రెసిస్టెన్స్ ఏమో ఉంటుంది, వోల్టేజ్ చేంజ్ అవుతుంది. ఓకే, సో కరెంట్ ఫైండ్ అవుట్ చేయండి. సో I is equal to V is equal to 72 volts and 144 ohm. Okay, so that is equal to 72 2s are 144. Okay, so 1/2 amperes. 1/2 amperes. సో ఇప్పుడు ఈ సర్క్యూట్ నుంచి ఎంత కరెంట్ పాస్ అవుతుందమ్మా? 1/2 amperes. ఇప్పుడు ఇందులో 72 వోల్ట్స్ ఓన్లీ రావాలి అంటే 120లో మిగతా వోల్టేజ్ ఎక్కడ డ్రాప్ అవ్వాలి? ఈ రెసిస్టర్ దగ్గర డ్రాప్ అవ్వాలి. ఓకే, టోటల్ 120 వోల్ట్స్ అప్లై చేస్తున్నాం మనం. ఓకే, అనుకుందాం టోటల్ 120 వోల్ట్స్ అప్లై చేస్తున్నాం అనుకుందాం. 72 వోల్ట్స్ ఈ రెసిస్టర్కి వెళ్ళాలంటే ఈ రెసిస్టర్లో ఎంత డ్రాప్ అవ్వాలి? 120 - 72, దట్ ఈజ్ ఈక్వల్ టు 120 - 72 48 వోల్ట్స్. 8 + 2 = 10, 7 + 1 4, 120. ఓకే, 48 వోల్ట్స్. ఓకే, సో ఇప్పుడు 48 వోల్ట్స్ ఉంది అండ్ అందులో వెళ్తున్న కరెంట్ ఉంది. రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయండి. R is equal to V/I. ఓకే, సో V is equal to 48 సారీ, అండ్ I is equal to 1/2, దట్ ఈజ్ ఈక్వల్ టు 2 పైకి వెళ్తే 96 ఓం. ఓకే, సో 96 ఓం ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. 96 ఓం ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, క్లియరా? నెక్స్ట్ ఈ సమ్ చూడండి అమ్మా. ఫాజర్ డయాగ్రామ్. ఓకే, ఫాజర్ డయాగ్రామ్ ఆఫ్ ఏ లోడ్. ఒక లోడ్ యొక్క ఫాజర్ డయాగ్రామ్ ఇచ్చాడు. నెక్స్ట్ వాట్ విల్ బి ద లోడ్ కాంపోనెంట్ ఆర్ కాంపోనెంట్స్. ఓకే, సో అగైన్ ఆప్షన్ ఎలిమినేషన్ చేయండి. ఫస్ట్ ఏది లీడింగ్లో ఉంది? వోల్టేజ్ లీడింగ్లో ఉందా, కరెంట్ లీడింగ్లో ఉందా? ఫస్ట్ పాయింట్, రెఫరెన్స్కి వోల్టేజ్ 55 degreesలో ఉంది, కరెంట్ ఏమో 10 degreesలో ఉంది. ఆబ్వియస్లీ వోల్టేజ్ లీడ్స్ కరెంట్. ఓకే, ఆబ్వియస్లీ వోల్టేజ్ లీడ్స్ కరెంట్. ఓకే, ఎంత ఫేజ్ షిఫ్ట్ అనేది మనకు అనవసరం, మనకు ఓలే అంటే దాని గురించి మనకు ఓలే. ఓకే, ఫస్ట్ ఆప్షన్ ఏంటి? ప్యూర్ ఇండక్టర్. ప్యూర్ ఇండక్టర్ అంటే ఈ రెండింటి మధ్య ఫేజ్ షిఫ్ట్ ఎంత ఉండాలి? ఫేజ్ డిఫరెన్స్ ఎంత ఉండాలి? ఎగ్జాక్ట్లీ 90 degrees ఉండాలి. 90 degrees ఉందా? లేదు. ఓకే, సో ప్యూర్ ఇండక్టర్ కాదు. ఓకే, నెక్స్ట్ ఆర్సీ లోడ్. ఓకే, వోల్టేజ్ లీడ్స్ కరెంట్. ఆర్సీ లోడ్లో ఏది లీడింగ్లో ఉంటుంది? కరెంట్ లీడ్స్ వోల్టేజ్. ఓకే, సో ఆర్సీ లోడ్ కూడా కాదు. ఓకే, ప్యూర్ కెపాసిటర్. ఓకే, అలాగే వోల్టేజ్ లీడింగ్లో ఉంది అండ్ ఆఫ్ కోర్స్ ఫేజ్ డిఫరెన్స్ 90 degrees లేదు. సో ఆర్ఎల్ లోడ్ ఒకటే అండ్ ఆఫ్ కోర్స్ చూస్తే తెలుస్తుంది అది ఆర్ఎల్ లోడ్ అని చెప్పి, ఎందుకంటే వోల్టేజ్ అనేది లీడింగ్లో ఉంది, లెస్ దెన్ 90 degreesలో ఉంది కాబట్టి ఆబ్వియస్లీ
ఆర్ఎల్ లోడే. బట్ ఓన్లీ ఆర్ఎల్ లోడ్ ఇవ్వలేదు ఇక్కడ, ఆర్ఎల్సి విత్ ద ఇండక్టివ్ రియాక్టెన్స్ మోర్ దెన్ ద కెపాసిటివ్ రియాక్టెన్స్. అయితే ఆర్ఎల్సి కూడా సేమ్ ఫేజర్ డయాగ్రామ్ వస్తుంది. ఎప్పుడు వస్తుంది? ఇండక్టివ్ రియాక్టెన్స్ అనేది, ఓకే, ఇండక్టివ్ రియాక్టెన్స్ అనేది మోర్ దెన్ కెపాసిటివ్ రియాక్టెన్స్ అయినప్పుడు ఆర్ఎల్సి సర్క్యూట్ ఎలా యాక్ట్ అవుతుంది? ఆబ్వియస్లీ ఆర్ఎల్ సర్క్యూట్ కింద యాక్ట్ అవుతుంది. సో రెండు ఆర్ఎల్ఏ మీనింగ్ అనమాట. సో ఫైనల్గా ఆన్సర్ ఏంటమ్మా? ఆర్ఎల్ లోడ్. ఓకే, క్లియరా? నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లమ్స్. ద ఫేజర్ వోల్టేజ్ అండ్ కరెంట్ across a load element 100 at an angle 45 degrees volts and 5 at an angle 15 amperes. 5 at an angle 15 degrees amperes. Determine the impedance and admittance. Okay, impedance and admittance find out చేయమన్నాడు. Impedance and admittance find out చేయమన్నాడు. Impedance కి ఇన్వర్స్ admittance. Okay, impedance కి ఇన్వర్స్ admittance. ఓకే, సో ఫస్ట్ జెడ్ ఫైండ్ వచ్చేయండి, ఆటోమేటిక్గా వై వచ్చేస్తుంది. సో జెడ్ ఈజ్ ఈక్వల్ టు వి బై ఐ. సో వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు 100 అట్ అన్ యాంగిల్ 45 degrees. కరెంట్ ఈజ్ ఈక్వల్ టు 5 అట్ అన్ యాంగిల్ 15 degrees. ఓకే, సో పోలార్ టు పోలార్ డివిజన్ ఉంది, సో మన ప్రాబ్లం లేదు. సో 5 20s. ఓకే, సో 20 అట్ అన్ యాంగిల్ 45 degrees minus 15 degrees, that is equal to 30 degrees. Okay, so 30 degrees. So 0.05 cancel. Next plus 30 degrees. So ఇది కూడా cancel. So answer is 4. Okay, and y is equal to 1 by z, that is equal to 1 by 20 at an angle 30 degrees. 1 by 20 how much? 0.05. 30, 0 minus 30, 1 at an angle 0 degrees, 0 minus 30 is equal to minus 30 degrees. Next, a single phase 240 volts AC supply is used in a house consisting 4 fans of 100 watts. Okay, 4 fans ఉన్నాయంట, ఒక్కొక్కటి 100 watts consumption అంట, and 20 lamps of 60 watts each working 8 hours per day. Okay, సో ఈ 4 ఫ్యాన్స్ అండ్ 20 ల్యాంప్స్ 8 hours per day వర్క్ చేస్తాయంట. 8 hours per day ఆన్లో ఉంటాయని దాని మీనింగ్. క్యాలిక్యులేట్ ద ఎనర్జీ కన్జంప్షన్ ఇన్ కిలో వాట్ అవర్. ఓకే, ఇన్ కిలో వాట్ అవర్. ఓకే, ఇన్ కిలో వాట్ అవర్లో ఎంత ఒక డేకి ఎంత పవర్ ఎంత ఎనర్జీ అనేది అవుతుంది. ఓకే, ఎనర్జీ కన్జంప్షన్ అనేది పెట్టకూడదు. ఓకే, ఓకే, ఎనర్జీ అనేది కన్జ్యూమ్ అవ్వాలి కదా. ఓకే, క్యాలిక్యులేట్ ద ఎనర్జీ, ఇది బెటర్. ఓకే, సో ఫస్ట్ 4 ఫ్యాన్స్. సో 4 into 100. ఓకే, సో ఫ్యాన్స్ ఎంత కన్జంప్షన్ చేస్తున్నాయి? 400 వాట్స్. ఓకే, సో అయితే ఈ 4 ఫ్యాన్స్ పర్ డేకి ఎన్ని అవర్స్ ఆన్లో ఉంటున్నాయి? 8 hours. అంటే ఇంటూ 8, దట్ ఈజ్ ఈక్వల్ టు 4 8 jar 32. సో 32 and 00 వాట్ అవర్. ఇది వాట్స్, ఇది అవర్స్. వాట్ అవర్సే కదా. సెకండ్ వన్ 20 ల్యాంప్స్ అంటే 20 ఇంటూ ఈచ్ వన్ ఇది 60. సో 0 0 12 6 2 12 కదా. అండ్ అగైన్ సేమ్ ఇవి కూడా ఎన్ని అవర్స్? 8 hours. ఓకే, సో 0 0 12 8 jar 96 watt hour. ఓకే, సో టోటల్ లోడ్ ఎంత? 0 and 0, 6 plus 2 is equal to 8, 9 plus 3 is equal to 12. ఓకే, సో 12,800 watt hour కన్జంప్షన్ జరుగుతుంది. ఓకే, పర్ డే. ఓకే, సో మన కిలో వాట్ అవర్స్లో కదా అడిగాడు. సో ఆటోమేటిక్గా 12,800 by 1000 కిలో వాట్ అవర్స్, దట్ ఈజ్ ఈక్వల్ టు 0 0 క్యాన్సిల్. సో 12.8 కిలో వాట్ అవర్స్. ఆన్సర్ ఈస్ 12.8 కిలో వాట్ అవర్స్. క్లియర్? నెక్స్ట్ ప్రాబ్లం.
ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. గివెన్ V1 is equal to 25 at an angle 0 degrees, V2 is equal to V2 10 at an angle 36.87 degrees are connected in series. Find the resultant voltage Vs is equal to V1 plus V2. ఓకే, సో ఇది కూడా SSC JEE క్వశ్చన్. ఓకే, సో టేక్ కాస్ 36. చెప్పానా మీకు డెఫినెట్గా ఇస్తాడని చెప్పి. ఓకే, క్యాలిక్యులేటర్ లేకుండా చేయలేము కదా సార్ అని అనుకున్నారు కదా. సో డెఫినెట్గా వాల్యూస్ ఇస్తాడనమాట. ఎక్కడైతే వాల్యూస్ ఇంపార్టెంట్ అక్కడ వాల్యూస్ ఇస్తాడు. ఓకే, సో V1 plus V2, Vs is equal to V1 plus V2, that is equal to simple polar sum అంతే ఇది. ఓకే, సో 25 at an angle 0 degrees plus 10 at an angle 36.87 degrees. పోలర్స్లో ఎయిడ్స్ని చేయలేం కదా. ఓకే, సో ముందు రెక్టాంగులర్ ఫార్మేట్లో చేంజ్ చేసుకోండి. అండ్ అఫ్ కోర్స్ అవి కూడా ఎలానో రెక్టాంగులర్ ఫామ్లో ఉన్నాయి కాబట్టి మనకు ప్రాబ్లం లేదు. ఓకే, సో 25 cos 0 degrees plus 25 sin 0 degrees. అండ్ మీకు డీటెయిల్గా రాస్తున్నా. ఓకే, ఒకసారి కూడా డీటెయిల్గా చెప్పలేదు కదా. ఓకే, సో 10 cos 36.87 degrees ప్లస్ ఓకే j 10 sin 36.87 degrees. సో cos 0 is equal to 1, సో 25 sin 0 0, ఓకే, ప్లస్ j 0. నెక్స్ట్ cos 36.87 0.8, 10 into 0.8 is equal to 8 plus j sin 36.87 0.6, so j 6. Okay, so 25 plus 8, how much? 25 plus 8 is equal to 33. Okay, so 33 plus j 6, 33 plus j 6, 33 plus j 6 volts. Simple. Next question. Okay, is clear? 33 plus j 6 volts. ఓకేనా. నెక్స్ట్ ఇవి రెగ్యులర్ వాల్యూస్. ఇన్ కేస్ అవ్వకపోయినా గుర్తుపెట్టుకోండి. 36.87 0.8, ఇది 0.8 ఉందనుకోండి, సైన్ 0.6 అవుతుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. డిటర్మైన్ ద కరెంట్ IA ఇన్ ద గివెన్ నెట్వర్క్. ఓకే, సో IA ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. IA డైరెక్షన్ చూసారా ఎలా ఉందో. IA డైరెక్షన్ రివర్స్లో ఉంది. ఓకే, సోర్స్కి వెళ్తుంది వాడిచ్చిన రిప్రజెంటేషన్. ఓకే, వాడిచ్చిన రిప్రజెంటేషన్ మనం ఫైనల్గా ఫైండ్ అవుట్ చేద్దాం. ముందు వాట్ ఈజ్ కరెంట్ పాసింగ్ ఫ్రమ్ సోర్స్ అనేది ముందు ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, తర్వాత IA గురించి మాట్లాడుకుందాం. ఓకేనా. సో ఏంటి సేమ్ V. ఓకే, సో V మైనస్ 12/4 ప్లస్ V/2 ఈజ్ ఈక్వల్ టు 3IA కిందకి వెళ్తుంది. సో ఈజ్ ఈక్వల్ టు 3IA. క్లియరా. నెక్స్ట్ సో అగైన్ మళ్ళీ మనకి ఇక్కడ IA 2 అన్నోన్ వాల్యూస్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, 2 అన్నోన్ వాల్యూస్ ఉన్నాయి. ఓకేనా. సో నేను ప్రెజెంట్ IAని ఈ డైరెక్షన్లోని రాసుకుంటున్నా. ఓకే, అజంప్షన్ అంతే. ఓకే, ఓకే, నో వరీస్. సో IA ఈజ్ ఈక్వల్ టు V minus 12/4. Okay, so 4, this is V minus 12 and this is 2V. Okay, and minus 3 into V minus 12/4, 4 cancel, so V minus 12, that is 3V up. Okay, so 3V minus 12 is equal to minus 3 into V, minus 3V. ఓకే, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 12 3s are 36. ఓకే, ఇందాక నేను ఇక్కడ 12 వేసాను. ఓకే, క్యాలిక్యులేషన్ మిస్టేక్. సో ఫైనల్గా V ఈజ్ ఈక్వల్ టు 6V ఈజ్ ఈక్వల్ టు మైనస్ 12 ఒకటి వైపు వెళ్తే ప్లస్ 12, 36 ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 48. సో V ఈజ్ ఈక్వల్ టు 48/6, దట్ ఈజ్ ఈక్వల్ టు 8 volts. ఓకే, సో IA ఈజ్ ఈక్వల్ టు 8 minus 12/4, that is equal to 1 ampere, minus 1 ampere. Okay, so answer is minus 1 ampere. ఓకే, డైరెక్ట్గా నేను IA డైరెక్షన్ తీసుకుని చేస్తాను కాబట్టి డైరెక్ట్గా నాకు -1 ఆంపియర్ వచ్చింది. లేదు ఈ డైరెక్షన్ అజంప్షన్ చేసుకుంటే ఓన్లీ 1 ఆంపియర్ వస్తుంది. ఇదొక వే. ఇంకొక వే చూద్దాం. ఓకే, ఇది విత్ ఇన్ సర్క్యూట్లో చేసేయచ్చు. ఓకే, ఇంకొక వే చూడండి. ఓకే, సో ఇదొక వే. ఇంకొక వే ఏంటి? సో IA కరెంట్ వెళ్తుంది ఇలా. ఓకే, సో ఇలా 3IA వస్తుంది.
ఓకే, సో ఆటోమేటిక్గా ఇందులో ఎంత కరెంట్ పాస్ అవుతున్నట్టు 4IA. ఓకే, సో 4IA కరెంట్ పాస్ అవుతున్నట్టు. ఓకే, సో కరెంట్ పట్టి మనం యూజ్ సైన్స్ అనేవి ఇవ్వాలని చెప్పుకున్నాం కదా. సో ఇది ప్లస్ సైన్, ఇది మైనస్ సైన్. ఓకే, అండ్ ఇందులో అయ్యే కరెంట్ పాస్ అవుతుంది. ఓకే, సో ఇది ప్లస్ సైన్, ఇది మైనస్ సైన్. కేవీఎల్ అప్లై చేయండి. లూప్, ఇదొక లూప్ కదా. ఓకే, ఇదొక లూప్. కేవీఎల్ అప్లై చేయండి. సో ఆబ్వియస్లీ నేను ఇలా వెళ్తున్నా కేవీఎల్కి. ఓకే, ఎలా అయినా రావచ్చు. ఇలా వెళ్దామా, ఈ కరెంటు డైరెక్షన్లోనే వెళ్దామా కేవీఎల్ లూప్? ఓకే, యువర్ విష్. ఓకే, సో పాజిటివ్ నుంచి నెగిటివ్కి వస్తున్నాం. ఆబ్వియస్లీ -12. ఓకే, పాజిటివ్ నుంచి నెగిటివ్కి వస్తున్నాం అంటే నెగిటివ్. నెక్స్ట్ ఎలిమెంట్ ఎక్కడ ఉంది? ఈ లూప్లో నెక్స్ట్ ఎలిమెంట్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. పాజిటివ్ నుంచి అగైన్ మళ్ళీ నెగిటివ్కి వస్తున్నాం. ఓకే, సో నెగిటివ్ 2 × 4i దట్ ఈజ్ ఈక్వల్ టు 8ia. ఓకే, నెక్స్ట్ ఎలిమెంట్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఓకే, అగైన్ పాజిటివ్ నుంచి నెగిటివ్కి వస్తున్నాం. అగైన్ నెగిటివ్ అండ్ 4 × 4ia. ఓకే, ఈజ్ ఈక్వల్ టు 0. కేవీఎల్. ఓకే, సో -12 -8i -4i. సో దట్ ఈజ్ ఈక్వల్ 12. -12i ఈజ్ ఈక్వల్ టు 12. దట్ ఈజ్ ఈక్వల్ టు ia ఈజ్ ఈక్వల్ టు -1 ఆంపియర్. ఓకే, సో ia ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? -1 ఆంపియర్. సో ఇలా కూడా మనం విత్ ఇన్ సర్క్యూట్లోనే, అంటే ఈ సోదంతా అవసరం లేదు. ఈ సోదంతా చేయకుండా విత్ ఇన్ సర్క్యూట్లోనే మీరు సర్క్యూట్ని అనాలిసిస్ చేయగలిగితే విత్ ఇన్ సర్క్యూట్లోనే ఫైండ్ అవుట్ చేయవచ్చు. క్లియర్? నెక్స్ట్ సమ్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. ద రీడింగ్ ఆఫ్ ఐడియల్ అమ్మీటర్. ఓకే, సో ఇక్కడ అమ్మీటర్ కనెక్ట్ అయి ఉంది టెర్మినల్ ఏ అండ్ టెర్మినల్ బికి. ఓకే, సో ఈ అమ్మీటర్ ఎంత రీడింగ్ చూపిస్తుంది అనేది క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఏమడిగాడు? ఐడియల్ అమ్మీటర్. ఇది ఐడియల్ అమ్మీటర్. ఓకే, సో ఒక ఐడియల్ అమ్మీటర్కి జాగ్రత్తనమ్మా, చాలా ఇంపార్టెంట్. ఒక ఐడియల్ అమ్మీటర్కి ఇంటర్నల్ రెసిస్టెన్స్, ఓకే, ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఈజ్ 0. ఓకే, ఒక ఐడియల్ అమ్మీటర్కి ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఈజ్ 0. సో ఇంటర్నల్ రెసిస్టెన్స్ లేదనుకోండి, ఆబ్వియస్గా ఇది ఏమవుతుంది? షార్ట్ సర్క్యూటే కదా. ఇంటర్నల్ రెసిస్టెన్స్ లేదా అంటే దాని మీనింగ్ ఏంటి? ఈ రెండు షార్ట్ సర్క్యూట్ అనే కదా. ఓకే, సో షార్ట్ సర్క్యూట్కి ప్యారలల్గా ఉన్న రెసిస్టర్స్ అనేవి మనకు అనవసరం అనమాట. ఓకే, సో ఈ రెసిస్టర్ కూడా మనకు అనవసరం. సో నెక్స్ట్ ఇప్పుడు ఈ 6 Ω సిరీస్లోకి వచ్చి ఈ 6 Ω 6 Ω ప్యారలల్లోకి వచ్చాయి. ఓకే, సో 6 × 6/2 3 Ω, 3 + 6 9 Ω. ఓకే, సో కరెంట్ ఎంత? 1 ఆంపియర్. సో రెండు సేమ్ వాల్యూస్, కరెంట్ ఏమవుతుంది? సేమ్గా డివైడ్ అవుతుంది. సో 0.5 ఆంపియర్. 0.5 ఆంపియర్. సో ఈజీ అనమాట. సో ఇలా మనం సర్క్యూట్లోనే చేసేవచ్చు. అర్థం కాలేదా? ఇలా సర్క్యూట్లోనే చేసేవచ్చు యాక్చువల్గా. ఓకే, అర్థం కాకపోతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. ఐడియల్ అమ్మీటరు రెసిస్టెన్స్ అనేది 0 కాబట్టి, రెసిస్టెన్స్ 0 అంటే దాని మీనింగ్ ఏంటి? షార్ట్ సర్క్యూట్ కదా. షార్ట్ సర్క్యూట్లోనే కదా 0 రెసిస్టెన్స్ ఉంటుంది. సో టెర్మినల్ ఏ అండ్ బి అనేవి షార్ట్ సర్క్యూట్ అయినట్టు దాని మీనింగ్. ఓకే, సో షార్ట్ సర్క్యూట్కి ఆపోజిట్లో ఏమున్నా ఏ రెసిస్టర్స్ ఉన్నా మనకు సంబంధం లేదు. ఓకే, ఎందుకంటే బైపాస్ అయిపోయినట్టు అనమాట. ఓకే, చూడండి, షార్ట్ సర్క్యూట్ అంటే ఇది బైపాస్ అయిపోయినట్టే కదా. ఓకే, సో ఈ 6 Ω రెసిస్టర్ ఇంకా మనకి లేదు. సో ఇప్పుడు ఈ 6 Ω ఎలా ఉన్నాయి? ప్యారలల్లో ఉన్నాయి. సో 6 × 6 + 6 అండ్ మీకు షార్ట్ కట్ కూడా చెప్పాను, 6/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 3 Ω. అండ్ 3 Ω ఈ 6 Ω ఎలా ఉన్నది? సిరీస్లో ఉన్నాయి. సో R ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు 6 + 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 9 Ω. సో I total ఈజ్ ఈక్వల్ టు 9 volts by 9 ohms దట్ ఈజ్ ఈక్వల్ టు 1 ఆంపియర్. సరిపోయిందా 1 ఆంపియర్? నెక్స్ట్ రెండు సేమే ఉన్నాయి. అండ్ ఆఫ్ కోర్స్ సర్లేండి I1. ఓకే, సో ఇది నేను I1 అనుకుంటున్నా. సో I1 కరెంట్, టోటల్ కరెంట్ 1. ఓకే, ఆపోజిట్ రెసిస్టెన్స్ 6 అండ్ టోటల్ రెసిస్టెన్స్ 6. ఓకే, సో 0.5 ఆంపియర్స్. సరిపోయిందా? 0.5 ఆంపియర్స్. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ఇది చూడండమ్మా, ఇది మళ్ళీ మీకు డిఫరెంట్ క్వశ్చన్ అయ్యి ఉండొచ్చు. ఓకే, ద ఈక్వేషన్ ఆఫ్ ఆల్టర్నేటింగ్ కరెంట్ ఈజ్ గివెన్ యాజ్ ఇచ్చాడు. సమ్ ఆల్టర్నేటింగ్ కరెంట్ ఈక్వేషన్ ఇచ్చాడు. ఓకే, సో I of t ఈజ్ ఈక్వల్ టు 100 sin 100 πt అట.
ఫైండ్ ద ఇన్స్టంటేనియస్ వాల్యూ ఆఫ్ ఆఫ్టర్ 1/600 seconds. ఇది మ్యాక్సిమం వాల్యూ తెలుసు కదా. ఓకే, సో ఇన్స్టంటేనియస్ ఈక్వేషన్ ఇచ్చాడు మనకి. ఈ ఇన్స్టెంట్ దగ్గర ఎంత వాల్యూ ఆఫ్ కరెంట్ ఉంటుందని అడుగుతున్నాడు 1/600 దగ్గర. సో ఆబ్వియస్లీ 100 sin 100 pi t is equal to ఎంత 1/600. ఓకే, సో 0 0 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్. ఓకే, సో 100 sin pi/6. ఓకే, pi/6 మీన్స్ pi/6 180/6 30 degrees. 30 degrees అంటే sin 30 1/2, that is equal to 100 into 1/2, that is equal to 50 amperes. That is equal to option 3. సింపుల్. ఇది కూడా SSCGI. ఇది SSCGI క్వశ్చన్ కాదు, ఇంకొక కాంపిటేటివ్ ఎగ్జామ్ క్వశ్చన్. బట్ ఇవి కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి SSCGIకి, ఎందుకంటే ఇక్కడ కూడా లాజిక్ యూజ్ చేశాడు కదా. సో ఇది కూడా ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. SSCGI ఆర్ RRBGIకి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో నెక్స్ట్ పవర్ డిసిపేటెడ్ ఇన్ రెసిస్టర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. పవర్ డిసిపేటెడ్ ఇన్ రెసిస్టర్. ఓకే, సో ఇది ఆర్ వాల్యూ. సో పవర్ డిసిపేటెడ్ కొంచెం జాగ్రత్తగానండి, ఇది కూడా కొంచెం లాజికల్ క్వశ్చన్. ఓకే, సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇదొక పార్ట్ అండ్ ఇదొక పార్ట్. ఓకే, సో సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ గుర్తుందా? సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ చేయండి. ఓకే, సో కరెంట్ అండ్ రెసిస్టర్, ఆబ్వియస్లీ వోల్టేజ్ అండ్ రెసిస్టర్ కింద చేంజ్ చేసుకోవచ్చు కదా. సో కరెంట్ ప్లస్, ఓకే, సో 6 amperes అండ్ 10 ohms, దట్ ఈస్ ఈక్వల్ టు 60 volts. అండ్ సిరీస్లో కదా వస్తుంది రెసిస్టర్, సో 10 ohm. ఓకే, సో అండ్ రెసిస్టర్ ఆర్, అండ్ అగైన్ ఇది కూడా సేమ్ కదా. సో రెసిస్టెన్స్ అండ్ ప్లస్ మైనస్. ఓకే, సో అగైన్ 60 volts 10. ఓకే, సో ఇక్కడ కూడా మనకి 60 volts ఉంది, ఇక్కడ కూడా మనకి పొటెన్షియల్ 60 volts ఉంది. సో ఆబ్వియస్లీ కరెంట్ I ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా? కరెంట్ I ఈజ్ ఈక్వల్ టు ఎంత? 0 amperes. కరెంట్ I ఈజ్ ఈక్వల్ టు ఎంత? 0 amperes. ఎందుకు సార్ 0 amperes అంటే ఇక్కడ పొటెన్షియల్ 60 volts, ఇక్కడ కూడా పొటెన్షియల్ 60 volts. పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ రెసిస్టర్ ఎంత? 60 - 60 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో పొటెన్షియల్ డిఫరెన్స్ 0 volts. పొటెన్షియల్ డిఫరెన్స్ 0 volts అంటే కరెంట్ ఎక్కడ పాస్ అవుతుంది కదా. సో 0 amperes. ఆబ్వియస్లీ కరెంట్ 0 amperes. ఓకే, సో డిసిపేట్ అవుతుందా పవర్ ఏమైనా రెసిస్టర్లోని? నో డిసిపేషన్. సో 0 watts. ఓకే, సో 0 watts. నెక్స్ట్ క్వశ్చన్. ద ఈక్వేషన్ ఆఫ్ సైనసోయిడల్ కరెంట్ ఈజ్ 141.4 sin 314t. ఫైండ్ RMS అండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద కరెంట్. ఓకే, సో ఒక ఇన్స్టంటేనియస్ ఈక్వేషన్ ఇచ్చాడు. ఓకే, సో ఎంత? I of t is equal to 141.4 sin 314t. అగైన్ ఇదేంటమ్మా? మ్యాక్సిమం కరెంట్ I max. ఓకే, మనకేం కావాలి? RMS వాల్యూ. ఓకే, సో IRMS is equal to I maximum by √2. సింపుల్. సో I max is equal to 141.4. √2 is equal to, ఓకే, ఇక్కడ 141.4 ఉంది. ఆబ్వియస్లీ √2 కూడా మనకు తెలుసు కదా, 1.414. ఓకే, సో దీన్ని క్యాలిక్యులేట్ చేయండి. సో 144/10 అండ్ 1414/1000. ఓకే, సో 1414 క్యాన్సిల్, 1000/10 ఈజ్ ఈక్వల్ టు 100 amperes. ఓకే, సో 100 amperes ఎక్కడ? ఓన్లీ ఒకటే ఉంది. సో ఆన్సర్ ఈజ్ 100 amperes అండ్ 50 Hz. ఓకే, సో 314t వచ్చింది అనుకోండి, 314 వస్తే ఆబ్వియస్లీ 50 Hz. ఓకే, సార్ ఒకసారి చూడండి కావాలంటే. ఓకే, సో ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు, ఓకే, ω/2π. ఓకే, సో ఎలా కన్నా ఒమేగా నేను ఫైండ్ అవుట్ చేస్తున్నా, అది ఈజీ అనమాట. 50 Hz తీసుకుంటే 314 వస్తుందా లేదా చెక్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో 2πf కదా. సో 2π f ఈజ్ ఈక్వల్ టు 50 into 2. సో 100π అంటే π అంటే 3.14 అంటే 314. సరిపోయిందా? 314.
ఓకే, సో ఆటోమేటిక్గా ఫ్రీక్వెన్సీ ఎంతమ్మా 50 హెర్ట్జ్. ఓకే, సో ఒమేగా 314 ఉందనుకోండి, బై డిఫాల్ట్గా ఫ్రీక్వెన్సీని 50 హెర్ట్జ్ తీసుకోండి, ప్రాబ్లం లేదు. ఓకే, 50 హెర్ట్జ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో నెక్స్ట్, ఇఫ్ 3 10 మైక్రోఫారడ్ కెపాసిటర్స్, ఓకే సారీ కెపాసిటర్స్ are connected in series. Okay, so 3 capacitors are connected in series. C equivalent capacitance find out చేయమన్నాడు. ఓకే, సో ఇది ఒక్కొక్కటి ఎంతమ్మా 10 మైక్రో ఫారడ్, C1 C2 అండ్ C3. ఓకేనా? సో థింగ్ ఏంటంటే రెసిస్టెన్స్ ఇన్ సిరీస్ R1 ప్లస్ R2, బట్ కెపాసిటర్స్ వచ్చేసరికి ఎగ్జాక్ట్గా ఇన్వర్స్ అనమాట. ఓకే, సో ఇక్కడ రాస్తున్నా చూడండి, రెసిస్టెన్స్ ఇన్ సిరీస్ ఈక్వల్ టు కెపాసిటెన్స్ ఇన్ ప్యారలల్. ఓకే, రెసిస్టెన్స్ ఇన్ ప్యారలల్ ఫార్ములాస్ అనమాట, ఈక్వల్ టు కెపాసిటెన్స్ ఇన్ సిరీస్. ఓన్లీ ఫార్ములాస్ అమ్మా, ఓన్లీ ఫార్ములాస్. ఓకే, ఓన్లీ ఫార్ములాసే, అంటే దాని ఈక్వల్ అని కాదు, ఓన్లీ ఫార్ములాస్ మాత్రమే ఈక్వల్ అనమాట. ఓకే, రెసిస్టెన్స్ ఇన్ సిరీస్ ఫార్ములా, ఓకే ఇది బెటర్, ఈక్వల్ టు కెపాసిటెన్స్ ఇన్ ప్యారలల్ ఫార్ములా. ఓకే, సో ప్యారలల్ ఫార్ములా, సిరీస్ ఫార్ములా. ఓకే, సో కెపాసిటర్స్ ఇన్ ప్యారలల్ అంటే కెపాసిటర్స్ ఇన్ సిరీస్ ఫార్ములా ఏంటి? రెసిస్టెన్స్ ఇన్ ప్యారలల్ ఫార్ములా. ఓకే, సో మనకి ఆల్రెడీ తెలుసు కదా సి ఈక్వలెంట్, సో అన్నీ సేమే. ఓకే, సో అన్ని సేమ్ అంటే 10 మైక్రోఫారడ్ బై 3 కదా ఉన్న కెపాసిటర్స్, సో 10 మైక్రోఫారడ్. సో ఆటోమేటిక్గా 3.33 మైక్రోఫారడ్, 3.33 మైక్రోఫారడ్. ఓకే, సో మీకు డౌట్ వచ్చింది అనుకోండి, 1/C ఈక్వలెంట్ 1/10 ప్లస్ 1/10 ప్లస్ 1/10, 1/10 ప్లస్ 1/10 ప్లస్ 1/10. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 3 into 1/10 కదా. ఇదేంటి 1/C ఈక్వలెంట్, బట్ మనకి C ఈక్వలెంట్ కావాలి. సో C ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు 10/3 మైక్రోఫారడ్. అదే కదా నేను కూడా చేసింది, డైరెక్ట్గా చేశాను కాకపోతే. ఓకేనా, జస్ట్ ఇది డైరెక్ట్ షార్ట్ కట్ అంటే దీని షార్ట్ కట్ అనొచ్చు. షార్ట్ కట్ అంటే ఈ జస్ట్ ఇదంతా మనం నెగ్లెక్ట్ చేసి ఇది ఒకటే మనం చేస్తున్నాం, అంతే సింపుల్. ఓకే, ఈ ఫార్ములా నుంచి వచ్చింది ఆ షార్ట్ కట్. ఓకే, సో ఎన్ని కెపాసిటర్స్ ఉంటే అన్ని కెపాసిటర్స్ బై వాల్యూ ఎంత అయితే అంత వాల్యూ బై ఎన్ని కెపాసిటర్స్ ఉంటే అన్ని కెపాసిటర్స్. సేమ్ రెసిస్టర్స్ కూడా అంతే, వాల్యూ ఎంత ఉంటే వాల్యూ ఎంత వాల్యూ ఉంటే అంత బై ఎన్ని రెసిస్టర్స్ ఉంటే అన్ని ఆ రెసిస్టర్స్. ఓకే, సో ఫర్ సపోజ్ 6 ఉంటే బై 6, 10 ఉంటే బై 10. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, ద టోటల్ అపోజిషన్ ఆఫర్డ్ టు ఫ్లో ఆఫ్ కరెంట్ ఇన్ ఏసీ సర్క్యూట్ ఈజ్. అపోజిషన్ రాగానే మనం వెళ్ళి రెసిస్టెన్స్ మీద గుద్దేస్తాం. ఓకే, సో రెసిస్టెన్స్ ఈజ్ రాంగ్ ఆన్సర్. వాడు ఏమడిగాడు? ఏసీ సర్క్యూట్స్ అడిగాడు. సో ఇంపిడెన్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, మీకు ఆల్రెడీ చెప్పా ఇంపిడెన్స్ అంటే ఏంటని చెప్పి. అపోజిషన్ ఆఫర్డ్ ఇన్ ఏసీ సర్క్యూట్స్. ఓకే, క్లియరా? సో ఇవి రెండు ఆర్ఆర్బి జేఈ ప్రాబ్లమ్స్. ఓకే, ఇవి రెండు ఆర్ఆర్బి జేఈ ప్రీవియస్ క్వశ్చన్స్. ఓకే, ఆర్ఆర్బి జేఈ అని ఎస్ఎస్సి జేఈ అయినా మ్యాక్స్ ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తాడు సర్క్యూట్స్ నుంచి. ఓకేనా, సో ఇంకొంచెం బెటర్గా ఇంకా ఏమైనా రిమైనింగ్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ఫర్దర్ సెషన్స్లో నేను చేస్తాను. ఇంకా మీకు ఏమైనా ఇంకా ప్రీవియస్ క్వశ్చన్స్ కావాలి సార్, ఆర్ ఒక ప్రాబ్లం సెషన్ కావాలి అంటే కామెంట్ చేయండి, డెఫినెట్గా నేను మళ్ళీ ఇంకొక సెషన్ చేస్తాను. క్లియరా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్.